कौन बनेगा यूपी सीएम అన్న సస్పెన్స్ కు ఇవాళ తెరపడనుంది. సాయంత్రం బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నా ఎవరి పేరును ఖరారు చేస్తారనేది మాత్రం తేలడం లేదు. అయితే ఈ లిస్టులో రాజ్నాథ్ సింగ్, మనోజ్ సిన్హాల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. యూపీ సీఎం ఎవరన్న దానిపై మధ్యాహ్నం క్లారిటీ వస్తుందంటున్నారు బీజేపీ నేతలు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై ఇవాళ సాయంత్రం లక్నోలో బీజేపీ నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ రూపేంద్ర యాదవ్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. మరోవైపు సీఎం ఎవరో తేలకున్నా అటు రేపటి ప్రమాణ స్వీకారానికి జోరుగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. యూపీ సీఎం రేసులో ముందున్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయనకు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో క్లీన్ ఇమేజ్ ఉంది. పైగా యూపీలో మంచి క్రేజ్ ఉన్న నేత ఆయన. క్లాస్తో పాటు మాస్లో కూడా ఫాలోయింగ్ ఉంది. అన్నిటికీ మించి గతంలో యూపీ సీఎంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అందుకే ఆయన్ని యూపీకి పంపించాలని చూస్తోంది బీజేపీ హైకమాండ్. అయితే ఇప్పుడు తాజాగా మరో పేరు సీఎం రేసులో గట్టిగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా కూడా ఛాన్స్ ఉందంటున్నారు బీజేపీ నేతలు. రాజ్నాథ్ తిరస్కరిస్తే మనోజ్ సిన్హాను సీఎం చేస్తారంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. సంఘ్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయనకు కలిసి రానున్నాయి. ఘాజీపూర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మనోజ్ వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఆయన మాత్రం తాను రేసులో లేనంటున్నారు. యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా లిస్టులోనే ఉన్నారు. ప్రస్తుతం ఈయన యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పార్టీలో మంచి నేతగా కేశవ్ మౌర్యకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఇటు మోదీ ఆశీస్సులతో పాటు అటు ఆర్ఎస్ఎస్ అండదండలు కూడా ఉన్నాయి. ఓబీసీల్లో గట్టిగా పట్టున్న నేతగా మౌర్యకు పేరుంది. అయితే ఈయన్ని సీఎంగా ఎంపిక చేసే అవకాశం చాలా తక్కువగా ఉందంటున్నారు కమలం నేతలు. అయితే యూపీ సీఎం ఎవరన్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరకనుంది. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, పక్క ఇంకా సీఎంగా ఎవరు వస్తారనేది క్లారిటీ లేకపోయినప్పటికీ ఏర్పాట్లు మాత్రం జోరుగానే జరుగుతున్నాయి. ఎవరికి ఛాన్స్ ఎక్కువగా ఉందనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న మనోజ్ సిన్హాల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరి మధ్యనే ఎక్కువగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి మొదట్లో కేశవ్ ప్రసాద్ మౌర్య సహా అనేక మంది పేర్లు వినిపించాయి. యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, చివరికి ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ పేరుతో సహా కలుపుకొని అనేక మంది ప్రాబబుల్స్ లో ఈ పేర్ల జాబితాలో ఎవరికి వారు సీఎం కంటెండర్ గా ప్రమోట్ చేసుకున్నారు. కాకపోతే బీజేపీ అధిష్టానం మాత్రం ఇంత పెద్ద పార్టీని అంత పెద్ద రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నడపగలిగే సమర్థత ఉన్న నాయకుడి వైపే మొగ్గుతుంది. ముందుగా అక్కడ కుల సమీకరణాలను కూడా తీసుకున్నారు. బీజేపీని గెలిపించిన ఎంబీసీలు అంటే నాన్ యాదవ్ ఓబీసీలకు ప్రాధాన్యతనివ్వాలా, ఏ రకంగా చేయాలని అనుకున్నారు. కానీ తమ పార్టీ విధానం కాదు ఇటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కి చేపట్టడం కానీ ఏదైనా. ముందుగా భారతీయుడు, మనమంతా భారతీయులం అన్న నినాదంతో ఎప్పుడు ముందుకెళ్తాం కాబట్టి అలాంటి కుల సమీకరణాల జోలికి వెళ్లకుండా సమర్థతకే పెద్దపీట వేయాలి అన్న ఉద్దేశాన్ని చాటడం తమ ఉద్దేశం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అదే క్రమంలోనే పక్కనే ఉన్న ఉత్తరాఖండ్ లో త్రివేంద్ర సింగ్ రావత్ పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా అందరూ ఊహిస్తున్న పేరు కాకుండా అనూహ్యంగా ఇంకెవరి పేరైనా వస్తుందా, లేక రాజ్నాథ్ సింగ్, మనోజ్ సిన్హా వీరిద్దరి మధ్యనే ఆగిపోతుందా అన్న ఉత్కంఠ కూడా ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ అసెంబ్లీ పార్టీ అంటే బీజేపీ లెజిస్లేటర్ పార్టీ సమావేశం కానుంది. ఆ లెజిస్లేటర్ పార్టీ సమావేశంలోనే తమ నేత ఎవరు అన్నది ఎన్నుకుంటారు అంటూ బీజేపీ అధిష్టానం చెప్తున్నారు. థ్యాంక్ యూ మహాత్మా, అప్డేట్స్ అందించినందుకు. ఇది సాయంత్రం కల్లా మొత్తం మీద రేస్ లో ఎవరు ముందుంటారు, యూపీ సీఎం గా ఎవరు ఎన్నుకోబోతున్నారు అనేది మనం తెలుసుకోబోతున్నాం.